ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే ఈ మధ్య జర్నలిస్టుల మీద జర్నలిస్ట్ సంఘాలు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు కొన్ని జీవోల మూలంగా. అసలు అక్రిడిటేషన్ ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు చెప్పారు, ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అవుతున్నాడు, ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్టికల్ 19-21 ప్రకారము న్యాయంగా అంటే మన భారతదేశ సార్వభౌమత్వాన్ని, మన దేశ సంక్షేమము, దేశ ప్రగతి గురించి కించపరచకుండా ప్రజలను జాగృతం చేస్తూ అవినీతి అక్రమాల మీద ప్రశ్నించేవాడు ఎవరైనా సరే వాళ్ళు జర్నలిస్టులే. పెద్ద జర్నలిస్టు, సీనియరు, జూనియరు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అది ఏమి లేదు. న్యాయంగా ప్రశ్నించే, ప్రజలను చైతన్యం చేసే ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టే. అవినీతి అక్రమాల మీద ప్రభుత్వాలు చేస్తున్న మంచిని ప్రజలకు చేరవేయాలా, ప్రభుత్వాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేయాలా. తెలియచేయడమే కాకుండా వారిని ప్రజలను జాగృతం చేసి ఆ అవినీతి అక్రమాల మీద పోరాటం చేసే విధంగా తయారు చేయాలి. అది జర్నలిజం.